సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 5న జీడిమెట్లలో దామోదర్ గుండెపోటుతో మృతి చెందారు. కేటీఆర్ తరపున దామోదర్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తొలినాటి నుంచి తెలంగాణ ఉద్యమ వార్తల కవరేజ్ లో దామోదర్ చురుగ్గా పాల్గొనేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. దామోదర్ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు. తెలంగాణ ఉద్యమాల కొరకు ఎన్నో పోరాటాల్లో పాల్గొని కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నవన్నీ కూడా ప్రతి ఛానల్లో ఇచ్చేదానికి కృషి చేసినటువంటి గొప్ప విలేకరి దామోదరు. నిజంగా అది కూడా మనకు బాధాకర విషయం. ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి, ఎందుకంటే ఒక భర్త చనిపోయినప్పుడు భార్యకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది కూడా తెలుసు. ఎందుకంటే ఇలా విలేకరుల ఉన్నటువంటి ఆదాయం ఎంత అనేది కూడా మా లీడర్లకు కూడా తెలుసు. ఇలా మేనేజ్మెంట్ ఇచ్చే జీతాలు ఎంతో, వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఏ రాత్రి ఏ పగలనకుండా రాత్రి 12 గంటలకే సంఘటన జరిగినా ఉరికి వెళ్ళి కనీసం ఆ సంఘటనను చూపెట్టే ప్రయత్నం, ప్రజలకు చూపెట్టే ప్రయత్నం ఇలా విలేకరులు చేస్తారు. అటువంటి వాళ్ళు ఈ రోజున పోవడం అనేది నిజంగా నాకు చెప్తా ఉంటే చాలామంది విలేకరులు చెప్తా ఉంటే దామోదర్ గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి ఆదిలాబాద్లో ఉంటే కూడా వెళ్ళిపోయి షూట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా కట్టుగా చెప్పి న్యాయం చేసి దాంట్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఉన్నటువంటి ఇలా ఫ్యామిలీ కూడా అండగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ. మా కేటీ రామారావు గారు ఒకటే ఆలోచన, నిజంగా అంత సంఘటన జరిగినప్పుడు చాలా చలించి ఆ రోజు